నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. హనుమాన్ చాలా చిన్న సినిమా, అంటే ఎవరికి కూడా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని అనుకోకుండా ఈ సినిమా వచ్చేసింది. పైగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్గా ఈ సినిమా అంతా కూడా రిలీజ్ అయింది కాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అయోధ్య బాలరాముని ఆలయానికి పూజ అనేది ఈ నెల 22వ తారీఖున ఉంది కాబట్టి అదే టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాకి కలెక్షన్లు బాగా పెరిగాయని కూడా తెలుస్తుంది. అంటే ఇద్దరు కూడా అంటే ఇక్కడ ఇది అది ఉండడం వల్ల రెండింటికి కూడా కనెక్ట్ చేసుకోవడం వల్ల సినిమాకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అంతేకాకుండా కలెక్షన్లు కూడా చాలా బాగా వచ్చాయని చెప్పి అంటున్నారు. మరి ఆ అంశం మీద కూడా ఇవాళ మనం మాట్లాడదాం. అంతేకాకుండా కొత్త డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్టర్, మరి ఇతను అంటే ఎంతవరకు సస్టైన్ అవుతాడు, ఇంత మంచి సక్సెస్ని అయితే అందించారు కదా, ఎన్ని రోజులు ఉంటుంది, ఈ అంశం మీద కూడా ఇవన్నీ కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. హనుమాన్ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో చిన్న సినిమాగా వచ్చి చాలా మంచి రికార్డ్ని అయితే సంపాదించుకుంది. సో సినిమా కలెక్షన్ పరంగా కూడా చాలా బాగుందని అంటున్నారు. అదేవిధంగా ఆదిపురుష్తో కూడా కంపేర్ చేస్తే అంటే ఆదిపురుష్ కూడా బాగా దేవుడిదే, మరి ఆ సినిమా హిట్ కాలే కానీ ఈ సినిమా హిట్ అయిందంటే ఇక్కడ పనితనం, దర్శకుడు పనితనం కూడా కనిపిస్తుంది. సో మరి ఈయన అంటే ఎంత వరకు సస్టైన్ అవుతాడు, లాంగ్ లైఫ్ ఉంటుంది అతనికి ఇండస్ట్రీలో? ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా సరే లాంగ్ వీటి అనేది హిట్లు బట్టే ఉంటుంది. సినిమా హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన ఇంటి చుట్టూ వచ్చేస్తారు. ఎప్పుడైనా సరే ఏ డైరెక్టర్కైనా ఇదే ఉంటుంది. ఒక 2-3 ఫ్లాపులు వరుసగా ఇచ్చాయంటే ఆ డైరెక్టర్ వైపు చూడటానికి భయపడతారు. ఎందుకంటే అది ప్రోడక్ట్ మీద నమ్మకం. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకోలేదు, ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకున్నాం. ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ ఇచ్చిన తర్వాత హిట్లు ఇచ్చిన తర్వాత ఎవరి ప్రశాంత్ నీళ్ళు, మరో రాజమౌళి అనుకుంటున్నాం. సలార్ కోసం ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ డైరెక్షన్లో, ప్రభాస్ కాంబినేషన్లో సలార్ వస్తుంది అనుకుని బాగా హైప్ వచ్చింది సినిమా మీద. హనుమాన్ సినిమాకి తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే సినిమా రాబోతుంది అనుకున్నాం, కానీ ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే రాత్రికి రాత్రే మన జీవితాలు మారిపోతూ ఉంటాయి. ఏ హీరోకైనా ఏ డైరెక్టర్కైనా ప్రధానంగా జరిగేది అదే. ఎందుకంటే ఆది సినిమాకి ముందు ఎన్టీఆర్ గారి గురించి ఎవరు మాట్లాడుకోలేదు, ఆది సినిమాకి ముందు వినాయక్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు. ఆది సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత వినాయక్ గారి ఇంటి ముందు పోలం ముందు క్యూ కట్టి వినాయక్తో సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు. సినిమా ఫీల్డ్ అంటే అట్టం కూడా రాత్రికి రాత్రే మారిపోతుంది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ విషయానికి వచ్చేసరికి రాత్రికి రాత్రే స్టార్డమ్ వచ్చేసింది ఆయనకి. అంటే ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా రాత్రి స్టార్ అయిపోయారు కదా. అంతే, ఇప్పుడే సక్సెసే. ఇక్కడ మాట్లాడేది సక్సెసే. మీరు ఎన్ని హిట్లు గతంలో ఎన్ని హిట్లు ఇచ్చినా 2 ఫ్లాపులు వస్తే అతని గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారు. మీతో ఎవరో మాట్లాడరో, మీతో మీ దగ్గర కూడా రారు, ఫోన్ చేసినా ఎత్తరు. సక్సెస్లో ఉన్నారనుకోండి ఇక మీరు దొరకరు. ముందు ఫస్ట్ సక్సెస్లో ఉన్న వ్యక్తి చుట్టూ ఫోన్ చేస్తూ ఉంటారు. అదే అంతకుముందు సినిమాలు చేసి అతనితో అన్ని చేసినా కానీ మళ్ళీ వాళ్ళకి చేయరు. 2-3 ఫెయిల్యూర్ వచ్చినా కానీ సినిమా ఫీల్డ్లో అది మర్చిపోతారు. అది ఆ విశ్వాసం అనేది ఇక్కడ ఫీల్డ్లో ఉండదు. ఇది కమర్షియల్ ఫీల్డ్ అది. ఎందుకంటే మనకేం వస్తుంది, మనం ఎంత వెలిగిపోతున్నాం అనుకున్న దాన్ని బట్టే మన మర్యాదలు కానీ గౌరవ మర్యాదలు కానీ ఇవన్నీ ఉంటాయి. మనం ఒకసారి డౌన్ అయిపోయామంటే మనకు ఫోన్ చేసేవాళ్ళు కూడా ఉండరు. ఒకటి ఫస్ట్ ఇది. ఈ సినిమా ఎంత బడ్జెట్ లో స్టార్ట్ అయింది, ఎంత వరకు కలెక్షన్లు వసూలు చేసింది? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బడ్జెట్ పరంగా చూసుకుంటే 17 కోట్లు అంటున్నారు. దగ్గర 10-15 కోట్లు, 15 కోట్లు, 17 కోట్లు, 20 కోట్లు లోపే దీని బడ్జెట్. కానీ వచ్చేసరికి దీని ఇప్పుడు ప్రస్తుతానికి 150 కోట్ల దాకా వెళ్ళిపోయింది కలెక్షన్స్, గ్రాస్ కలెక్షన్స్కి వెళ్ళిపోతాయి. అంటే పెద్ద హిట్ ఇది సినిమా. అలాగే ఇది 150 కోట్లు అవుతుందా, 200 కోట్లు అవుతుందా, 300 కోట్లు అవుతుందో చెప్పలేము. దాంతో ప్రశాంత్ వర్మకి సినిమాలు చేద్దామని పెద్ద హీరోలు సైతం ఉపలాడపడుతున్నారు. ఒకసారికి అతను రాని తేజ సజ్జా స్థాయి నుంచి స్టార్ హీరో రేంజ్కి అతను స్థాయి వెళ్ళిపోయింది. మనం కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేద్దాం, పైగా సూపర్ హీరో కాన్సెప్ట్ అంటున్నాడు అతను. సూపర్ హీరో కాన్సెప్టే ప్రశాంత్ వర్మకి ఒక బాణంగా పెట్టుకున్నాడు. అంతకుముందు జాంబిరెడ్డి సినిమా కూడా అదే కాన్సెప్టా? సూపర్ హీరో కాన్సెప్ట్ కాదు, సూపర్ హీరో చెప్పాలంటే హనుమానే చెప్పుకోవాలి మనకి. అంతే. అంతకుముందు అద్భుతమైన సినిమా చేసే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. అద్భుతం కూడా బాగానే ఆడింది సినిమా. తేజ సజ్జతోనే బాగానే ఆడింది. కల్కి అనే సినిమా ఒకటి రాజశేఖర్తో హీరోగా కూడా బాగా ఆడింది. ఈవెన్ జాంబిరెడ్డి కూడా బాగా ఆడింది. అంటే అవి వాడటం వేరు, హనుమాన్ రేంజ్కి దానికి మనం కంపేర్ చేయలేం.
హనుమాన్ ఏంటంటే గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఒక 4-5 ఉన్నాయి ఈ సినిమాలో. ఇంటర్వెల్కి ముందు కానీ, క్లైమాక్స్ కానీ, ఒక లాస్ట్ అరగంట సినిమా అనేది అతని డైరెక్టర్గా అతని పనితనం ఏంటనేది నిరూపించింది. ఎప్పుడైనా సక్సెస్ వచ్చినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాసు గతంలో కెరీర్ స్టార్టింగ్లో 2000 సంవత్సరం స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు డైరెక్టర్ విజయభాస్కర్కి అయినా కానీ విజయభాస్కర్కి సక్సెస్లకి కారణం త్రివిక్రమ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా హిట్ హిట్ అయింది. ఆయన దీని వెనకాల త్రివిక్రమ్ అనే హస్తం ఉంది. అతను మంచి రైటర్ అనగానే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేశారు. నువ్వే అనే సినిమాతో అతను కూడా లైమ్ లైట్లోకి వచ్చాడు, డైరెక్టర్ అయిపోయాడు. అతను పెద్ద హిట్లు ఇచ్చేసరికి అందరూ ఇక అతనితోనే గురూజీ అనే టైప్లో వెళ్ళిపోయింది. మళ్ళీ 2 ఫ్లాపులు వరుసగా వచ్చినాయి. త్రివిక్రమ్ పరిస్థితి కూడా అంతే. లేదా రాజమౌళి గారి పరిస్థితి ఇంతవరకు అసలు ఫెయిల్యూర్ లేదు రాజమౌళి గారి కెరీర్లో. మరి రాజమౌళి అయినా సరే వాళ్ళ ఆకాశానికి ఎత్తేసి ఉన్నాడు. వాళ్ళ ఇండియన్ సినిమా స్థాయిలో రాజమౌళి స్థానం అలా ఉంది. అలాంటి రాజమౌళి రేపొద్దున ఒకటో యాక్సెప్ట్ చేస్తారు, మూడో ఫ్లాప్ వస్తే మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అది ఎవరి చేతిలో లేదు. కాకపోతే అందుకనే మనం ఒకసారి సక్సెస్ వచ్చిందని విర్రవీగామంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రశాంత్ వర్మ కూడా అది గుర్తుంచుకోవాలి. రాజమౌళి గారు ఎందుకని ఇంత ఎదిగినా కానీ ఆయన ఒదిగి ఉండడానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే అది మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు ఇండస్ట్రీలో. అందుకని చెప్పి మనం ఎప్పుడు తగ్గే ఉండాలి. మనకి పీరు ప్రతిష్టలు వచ్చేసినాయి, మన కీర్తి వచ్చేసింది, నా స్థాయి మారిపోయింది అనుకుని తెల్లారేటప్పటికి మీరు తల ఎగరేశారు అనుకోండి, మళ్ళీ తల దించుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అది అందువల్ల ఇప్పుడు ప్రశాంత్ వర్మకి చాలా సక్సెస్లు వచ్చినాయి. అందరూ అతనితో సినిమాలు చేయడానికి ఉపయోగపడుతున్నారు. అప్పుడు చాలా సంయమనం పాటించాలి. మనం ఎలా ఉండాలి, ఇంకా బాధ్యత పెరుగుతుంది అతనికి. ఎందుకంటే ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగకూడదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రాకూడదు మనిషిలోకి. అదే డెడికేషన్తోనే పని చేయాల్సి వస్తుంది. అలా చేసుకుంటే వెళ్ళాల్సింది. ఇప్పుడు దాకా ఈ స్థాయి రావడానికి అతను చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే టైం పట్టింది ఈ స్థాయి రావడానికి. చిన్న వయసులో 34 ఏళ్ల వయసులోనే ప్రశాంత్ వర్మకి ఇంత పెద్ద పేరు వచ్చింది. ఇప్పుడు రేపొద్దున చేయబోయే సినిమా ప్రతి సంక్రాంతికి ప్రశాంత్ వర్మ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రతి సంక్రాంతికి నా సినిమాలు ఉంటాయి అంటున్నాడు. అదే చెప్పే లాంగ్విటీ అనేది ఏమవుతుందంటే సినిమాకి అతను ఫెయిల్యూర్స్ లేకుండా చక్కగా వెళ్తుంటే ఎక్కడ తప్పుడడుగులు లేకుండా వెళ్ళాలి. ఆయన మొదటి సినిమా చాలా ఉన్నాయి. అంటే వెబ్ సిరీస్ కొన్ని చేసాడు, కొన్ని దీంట్లో చేసాడు. కానీ కలికిన అంతకుముందు ఏదో సినిమా ఉన్నట్టుంది. మొత్తానికి చేసింది 4-5 సినిమాలు తప్పితే 4-5 కొంత ఇదైనా కానీ కొన్ని ఇంత పేరు రాలేదు అసలు అతనికి. అంటే ఇక్కడి నుంచి ఏంటంటే సరైన టీం సెట్ చేసుకోవడం, ఆ టీం ప్రకారం వెళ్ళటం, ఆ టీంలోంచి ఎవరు స్ప్లిట్ అయినా కానీ ఇబ్బంది అవుతుంది. టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అలాగే సబ్జెక్టులో కొత్తదనం ఉండాలి. ఇవాళ జనం ఎలాంటి సబ్జెక్టులు రిసీవ్ చేసుకుంటున్నారు, జనం నాడి కూడా తెలుసుకుండాలి. అతను ఇలా సినిమా చేశాడంటే అతను నాడి తెలుసుకున్న తర్వాతే అతను ఈ సినిమా చేశాడు, హనుమాన్ సినిమా చేశాడు. నెక్స్ట్ జై హనుమాన్ అంటున్నాడు, అదేరా సినిమా ఉంది. సూపర్ హీరోస్ మన పురాణాల నుంచి సూపర్ హీరోస్ని తయారు చేస్తానని చెప్పాడు అతను. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతను ముందు అతను మంచి భవిష్యత్తు అయితే ఉంది. రాజమౌళి, ప్రశాంత్ నీలు, తర్వాత శంకర్ అంటే మళ్ళీ మధ్యలో శంకర్ 5 సినిమాతో శంకర్ స్థాయి పోయింది. ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడే సరే ఈ రాజమౌళి పక్కన, సుకుమార్ పక్కన, ప్రశాంత్ నీల్ పక్కన చేరిన వ్యక్తిగా ప్రశాంత్ వర్మని చెప్పొచ్చు మనం. అతని స్థాయి ఇప్పుడు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈ సినిమా ఇంకెంత కలమాడుతుంది, ఇంకెంత కలెక్ట్ చేస్తుంది అనే లెక్కలను బట్టి కూడా అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా చిన్న వయసులోనే పెద్ద డైరెక్టర్ల పేర్ల తర్వాత ఈయన పేరు చెప్పుకునే స్థాయికి ఎదిగాడంటే మామూలు విషయం కాదు. సో రాజమౌళి, ప్రశాంత్ నీల్, అదేవిధంగా శంకర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ ప్రశాంత్ వర్మ మీద కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఫోకస్ చేస్తుందని అంటే సో తన హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది అని అర్థమవుతుంది. సో చూద్దాం లాంగ్విటీ ఎంతవరకు ఇలా సస్టైన్ అవుతారు అనేది కూడా మనకి నెక్స్ట్ సినిమా బట్టే అర్థమవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు పార్ట్ 1 హిట్ అయినా కొన్నిసార్లు పార్ట్ 2 మీద అంత అది యాక్చువల్లీ డిపెండ్ అండ్ లక్ కూడా ఉంటుంది సార్. ఒకవేళ పార్ట్ 2 కనుక నిజంగా సక్సెస్ అవుతే నిజంగా రేంజ్ మారిపోతుంది. లేదంటే అటు ఇటు అయినా కూడా మళ్ళీ మొదటి స్థాయికి వచ్చే అవకాశం ఉంది. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మూవీ. థ్యాంక్ యూ సార్.